స్కూల్లోకి వస్తుంటే నాకేదో పెళ్ళికి వచ్చినట్టు అనిపించింది. అందరూ పిల్లలే కాదు, పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడం కోసం వచ్చినట్టు అనిపించింది. మంచి బట్టలు కట్టుకొని ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది చూద్దాం అన్నట్టుగా వచ్చారు. ఒక స్కూలు ఇంత బాగా నల్గొండ చుట్టుపక్కల నేను చూడలేదు. ఇది పరమేష్ భాయ్ చాలాసార్లు చెప్పాడు, మా స్కూల్కి రావాలని చెప్పి. ఈరోజు అవకాశం వచ్చింది. పిలిచినందుకు బ్రదర్కు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్న మా గురువు అన్న అన్ని బెల్లి యాదన్న గారికి, అలాగే ఎంఈఓ మేడం గారికి, ఈ స్కూలు ఇంత బాగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డ సహకరించిన వార్డు పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ బడికి వెళ్ళినా నా బడి గుర్తొస్తుంది. ఆ బడిని ఒకసారి గుర్తు చేసుకుందాం. అమ్మ పేగు ఉమ్మ నీటిలో ఊపిరోదుకున్నాను, అక్షరాల చెలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. అమ్మ పేగు ఉమ్మ నీటిలో ఊపిరోదుకున్నాను, అక్షరాల చెలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. అక్షరాల చెలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. కాలంతో పరుగే పెడుతూ జ్ఞాపకాలు దాచాను, కాలంతో పరుగే పెడుతూ జ్ఞాపకాలు దాచాను. నడయాడిన ఊరి గుండెలో నేను, నడయాడిన ఊరి గుండెలో నన్ను నేను చూశాను. అమ్మ పేగు ఉమ్మ నీటిలో ఊపిరోదుకున్నాను, అక్షరాల చెలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. అక్షరాల చెలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. బడిగంటే మోగిందంటే బాల్యం గుర్తొస్తుంది, బడిగంటే మోగిందంటే బాల్యం గుర్తొస్తుంది. చెరువు కట్ట నల్ల ఏనెలు నన్ను విలిచినట్టుంది. మా ఊరు పక్కనే మేలదుప్పలపల్లి. మా స్కూలు చెరువు కట్టకు నల్ల ఏనెకు పక్కన ఉంటుంది. అందుకనే అక్కడ ఆ సందర్భాన్ని ఉచ్చరించాను. బడిగంటే మోగిందంటే బాల్యం గుర్తొస్తుంది, చెరువు కట్ట నల్ల ఏనెలు నన్ను పిలిచినట్టుంది. బ్రహ్మం గారి గుడిలో చెట్టు కింద విన్న పాఠం, నేను పాటలెన్నో అల్లేటట్టు నా గురువు నేర్పే జ్ఞాన సూత్రం. అమ్మ పేగు ఉమ్మ నీటిలో ఊపిరోదుకున్నాను, అక్షరాల చెలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. అక్షరాల చెలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. నాకు చదువుకోవాలని ఉండే, కానీ చదివించే స్తోమత మా తల్లిదండ్రులకు లేక మధ్యలోనే అది ఆపేయాల్సి వచ్చింది. నేను చదువుకుంది 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. ఆ తర్వాత నేను సాక్షరతా ఉద్యమంలో వాలంటీర్గా చేరిన తర్వాత ఈ పాటలు నేర్చుకోవడం, ఈ మాటలు నేర్చుకోవడం, అలాగే ప్రపంచాన్ని చదవడం నేర్చుకోవడం అనేది నాకు తెలిసింది. ఆ సందర్భంలో నేను అనుభవించిన జీవితాన్ని ఈ ప్రపంచానికి చెప్పాలని చెప్తూ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించినటువంటి వర్క్షాప్లో నేను రాసినటువంటి పాట నా చిట్టి చేతులు చక్కని రాత్రులు నేరవలేదే అన్నటువంటి పాట కొన్ని లక్షల మందిని కదిలించింది, పాఠశాలకు రప్పించింది అనే విషయం పెద్దల ద్వారా, అలాగే దాని మీద పరిశోధన చేసినటువంటి బెల్లి యాదన్న లాంటి ద్వారా, మనుషుల లాంటి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ పాట మీకోసం. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. నన్ను గన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను. 3 మూరల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో, దిక్కు దిక్కున ఉడకంగా లేత కాళ్ళకు గుచ్చను ముందయ్యో,
గుచ్చను ఉందయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్నీమానయ్యో. వెలుగుపోయి చీకటి గమ్మేనప్పుడు ఇంటికి పోతానే, నా అమ్మాయ్యా రాకముందే నిద్దురపోతానే. వెలుగుపోయి చీకటి గమ్మేనప్పుడు ఇంటికి పోతానే, నా అమ్మాయ్యా రాకముందే నిద్దురపోతానే. సుక్కబూకిన జాముకు ఎట్లా కొట్టం చూరు కాడుంటా, తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బాయి కాడుంటా, నీళ్ళ బాయి కాడుంటా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్నీమానయ్యో. బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్య వెడుతుంటే, తేప తేపకు దొరసాని రోకలిపోతుల మాటలంటుందే. బొక్క ముదరని రెక్కలు బరువులు మోసి నొయ్య వెడుతుంటే, తేప తేపకు దొరసాని రోకలిపోటుల మాటలంటుందే. అయ్య చేసిన అప్పులో ఉచ్చులో నేను సిక్కుకున్నానే, ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి తినే, ఎక్కువ కష్టం చేసి తినే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్నీమానయ్యో. వాళ్ళ గొడ్లకు ఉలువల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. వాళ్ళ గొడ్లకు ఉలువల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. చిన్న ఒళ్ళుకు సిల్లులు వడ్డాంగి ఒక్కటున్నాదే, వాళ్ళ బిడ్డల వంటికి రంగుల బట్టలు రోజు మారెనులే, రోజు మారెనులే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్నీమానయ్యో. పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం, నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో నికారం. పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం, నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో నికారం. చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే, నన్ను చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే. నా గుండెల మీద పుండును చేసే పనికి వంపకురే, నన్ను పనికి వంపకురే. అమ్మా నాన్న అందరికీ దండం పెడుతున్నా, నన్ను పనికి వంపక బడికి వంపమని కాళ్ళు ముకుతున్నా. అమ్మా నాన్న అందరికీ దండం పెడుతున్నా, నన్ను పనికి వంపక బడికి వంపమని కాళ్ళు ముకుతున్నా. నీ కాళ్ళు ముకుతున్నా, నీ కాళ్ళు ముకుతున్నా. ఇంత మంచి సందర్భాన్ని కల్పించి మీ అందరి ముందు ఈ 4 మాటలు, ఈ పాట పాడే అవకాశాన్ని కల్పించిన పరమేష్ భాయ్కి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి సహకరిస్తున్న వారి సిబ్బందికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. 1994-96